హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అశ్విత్ బ్లాగ్స్. సో ఈరోజు మనం డే 2 అండ్ డే 3 రివ్యూ చేసుకున్న తర్వాత వీ విల్ గో టు డే 4 అండ్ డే 5 వ్లాగ్. సో మనం డే 2 రోజు చేద్దాం. ఫస్ట్ డే 2 వాజ్ అ బిట్ గుడ్. అప్పుడు ఏబీవీపీ జరిగి ప్లస్ ఏదంటే కాలేజ్ నుంచి ఇంటికి రాగానే అప్పుడు నేను హోంవర్క్ స్టార్ట్ చేసి ప్లస్ నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని అప్పుడు చదువుతూ ఉన్నా నా సిఐఏ ఎగ్జామ్స్ కోసం. ప్లస్ ప్రెజెంటేషన్స్ ఆర్ ఏమన్నా అసైన్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నా. డే 3 అప్పుడు నేను కాలేజ్కి వెళ్ళొచ్చి నా వర్క్ అవన్నీ నేను అసైన్మెంట్స్ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ రిటర్న్ వచ్చి ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకుంటా నేను హోంవర్క్ కూడా చేశాను. ప్లస్ చదువుతూ కూడా ఉన్నాను ఎగ్జామ్స్ కోసం. అండ్ ప్లస్ ప్రెజెంటేషన్ అవన్నీ జరిగినాయి. నా కాలేజ్ టైమింగ్స్ చెప్పాలంటే నాది మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే నాకు 9:30 నుంచి 3:30 దాకా ఉంటుంది కాలేజ్. ట్యూస్డే నాకు 4:30 దాకా ఉంటుంది బికాజ్ నాకు లాస్ట్లో ఐటీ ల్యాబ్ ఉంటుంది. థర్స్డే అప్పుడు నాకు 2 o'clock ఉంటుంది, ఎందుకంటే నాది ల్యాబ్ ఉండదు ఆ రోజు. ప్లస్ అది బ్యాచ్ 2 వాళ్ళకి. యాక్చువల్లీ ల్యాబ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2, అందుకని బ్యాచ్ 1 అండ్ బ్యాచ్ 2 స్టూడెంట్స్కి. సో గైజ్, ఇది నా డే 4 అవుట్ఫిట్. సో గైజ్, ఇదే చదువుతున్నాను నేను ప్రజెంటేషన్ కోసము రేపటికి. సో గైజ్, ఇది నా ప్రజెంటేషన్ నా కాలేజ్ వాళ్ళు ఇచ్చింది. డే 5 3 pages ఉన్నాయి. యాక్చువల్లీ ఈరోజు ప్రజెంటేషన్ కోసమని ఒక 47 pages అట్లా చదవమన్నారు. సో నేను డే 4 కూడా రివ్యూ చేస్తున్నా. సో నేను కాలేజ్ నుంచి వచ్చినాకనే 9:30 2 దాకా 2 o'clock అయ్యింది. సో 2 o'clock నేను లంచ్ తిని దాని తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత నేను స్టార్ట్ చేశాను చదవటం ప్రజెంటేషన్ కోసం, యాజ్ నాకు ఈరోజు ప్రజెంటేషన్ జరిగిందని. సో రేపు కాలేజ్ది ఫ్రెషర్స్ పార్టీ ఉందని వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో గైజ్, ఇప్పుడు టైం 11:45 PM అవుతుంది. సో నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఆ వీడియోని. సో గైజ్, డే 5 రివ్యూ కూడా చేద్దాం అనుకున్నా. సో ఈరోజు డే 5 జరిగింది. ప్రజెంటేషన్ ఈరోజు చేశాను. దే ఆస్క్డ్ ఓన్లీ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్, బట్ మనల్ని మా టీచర్ అన్ని మేనేజ్మెంట్ థియరీస్ 4 మేనేజ్మెంట్ థియరీస్ చదవమంది. ఇప్పుడు మళ్ళీ చెప్పింది దట్ 1 తీసుకుంటున్నాము అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్. మళ్ళీ దాని తర్వాత ట్యూస్డే కూడా అడుగుతానండి ఈ ప్రజెంటేషన్ కూడా. మళ్ళీ నేను ట్యూస్డే చదవాలి. దాని తర్వాత ఇంటికి వచ్చినాకనే నేను రెస్ట్ తీసుకొని నేను లంచ్ తిని రెస్ట్ తీసుకున్న తర్వాత నేను బయటికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళాను. అన్నీ చేసుకున్నా, హోంవర్క్ రాసుకున్నా, డిన్నర్ తిన్నాను. దాని తర్వాత లాస్ట్ వాకింగ్కి వెళ్ళి ఇప్పుడు టైం 11:50 కూడా అవుతుంది. ఫైనలీ నేను వచ్చి ఎడిట్ చేసుకుంటున్నాను ఆ వీడియో. సో ఇది నా డైలీ లైఫ్లో డే 2, 3, 4 and 5 with reviews. So good night guys, we will see you in the next video.